హాయ్ అండి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పంపండి. వీడియోలు ఎలా చేయాలనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్ని జన్మల కంటే మనిషి జన్మ చాలా గొప్పదని అన్ని చరిత్రల్లో చెప్తున్నారు. అందరూ పెద్దలు చెప్తున్నారు కదండి. నాకు తెలిసిన మంది చెప్తా వినండి. అన్ని జంతువుల కంటే అన్ని ప్రాణాల కంటే నిజం చెప్పాలంటే మనిషి ప్రాణమే చాలా కష్టజీవి, కష్టమైన జన్మండి. ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినాక కొన్ని బాధలు, స్కూల్కి పోయేటప్పుడు కొన్ని బాధలు, స్కూల్కి అయినాక కాలేజీకి కొన్ని బాధలు, కాలేజీకి అయినాక పెళ్ళి సంబంధాలు కుదరపోతే అవి కొన్ని బాధలు, కుదిరాక మంచోళ్ళ చెడ్డోళ్ళ అవి బాధలు, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎలాగో బతికిస్తామంటే సంతానం కాలేదని బాధలు, సంతానం అయ్యాక ఆడపిల్లలు పుట్టిరా మగ పిల్లలు పుట్టిరా ఇవి బాధలు, వాళ్ళను పెంచడానికి డబ్బులు సంపాదించడానికి మధ్యలో రోగాలు, నొప్పులు, ఇతరుల మాటలు, చెడు దిష్టి, మంత్రకాళ్ళు, తంత్రకాళ్ళు, ఓర్వలేనుళ్ళు, డబ్బు లేకపోవడం ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, జీవితం వీడికి పిల్లలు పుట్టుడు దాకా వచ్చాయి. ఆ తర్వాత చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఒక్క మనిషి బతకడానికి 100 రకాల పేపర్లు, ముఖ్యమంత్రులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, వీళ్ళందరి మధ్యలో ఒక్క మనిషికి 200-300 పేపర్లా అండి. ఏంటండి ఈ ఆధార్ కార్డులు, ఈ గుర్తింపు కార్డులు, ఓటర్ కార్డులు, పాన్ కార్డులు, వీటితోటి సగం జీవితం. ఈ ముఖ్యమంత్రి వస్తే ఇవి మార్చాలి, ఆ ముఖ్యమంత్రి వస్తే అవి మార్చాలి, చిసి ఇట్లా చెప్పుకుంటూ పోతే మనిషి జన్మనే అన్ని జన్మల కంటే హీనంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడ అనిపోతావు, ఏవని చేస్తావు, ఎన్ని చేసినా ఒకటి కమ్మే. అది కమ్మేలోపు మనిషి అన్నీ సరిదిద్దే వరకు మనిషే పోతుంది. ఏంటండి మనిషి జన్మ గొప్ప? నాకు అనిపించింది ఇదే. నిజం చెప్పన్నా అండి, ఇవన్నీ నీకు ఎందుకు అనిపిస్తున్నాయి? సత్యవా అనుకుంటుర్రా? అమ్మోళ్ళ పేరు మీద రేషన్ కార్డు అండి, దాన్ని మార్చుకోవడానికి అమ్మోళ్ళ పేరు మీద ఆధార్ కార్డు, అమ్మోళ్ళ పేరు మీద పాన్ కార్డు, అమ్మోళ్ళ పేరు మీద పిఎఫ్, అమ్మోళ్ళ పేరు మీద మీటరు, అమ్మోళ్ళ పేరు మీద ఇల్లు, ఇవన్నీ ఉన్నాయండి. పెళ్ళయ్యాక అత్తమ్మ పేరు మీద మా ఆయన, అమ్మ పేరు మీద నేను, నా పేరు మీద నా కొడుకు. ఏంటండి ముగ్గురికి 3 రకాల జీవితం. ఈ 3 సరి చేయాలంటే ఎవరు చేయాలండి? పెళ్ళి చేసుకుని మేమిద్దరమే కదా, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా? ఇండ్ల కట్ చేయమని ఇల్లు పెడతారు, అళ్ళ కట్ చేయమని అల్లుళ్ళు పెడతారు. ఏ లొల్లి అద్దనుకుంటే మాకు వచ్చేటి ఇల్లు తింటారు, వాళ్ళు తింటారు. సప్పుడే కుందామంటే అర్థం లేని బతుకైపోతుంది. మరి అవన్నీ దిద్దుకుందామంటే తిరిగి అష్టకచ్చి తలనొప్పి అవుతుంది. నిజం చెప్పాలంటే ఇక ముందొచ్చే ముఖ్యమంత్రులన్నా ఏవి మారకుండా ఉన్నట్టుగా ఈ మీ సేవ, ఆన్లైను, గ్రామ పంచాయతీ ఇవన్నీ పెట్టి గ్రామ పంచాయతీకు 10 సార్లు దింపేసి చివరికి రేషన్ కార్డుకు మళ్ళీ మీ సేవకు మీ సొంతం అప్లై చేసుకోమని పెట్టారు కదా. ఇవి అన్నీ వింటే మీకు ఏమన్నా అనిపిస్తుందా? మనిషి జన్మనే కదా అన్నిటికంటే సెండాలో. నిజంగా నా పేపర్లు దాదాపు ఒక్క సూట్ కేసు నిండినాయి. ఒక్క రోజైతే పేపర్లు అన్నీ వీడియో పెడతా. ఇవి ఎవరి మీద కోపంతో కాదండి. ఏంటండి ఇవన్నీ మార్చుడు, ఆన్లైన్ అని, ఆధార్ కార్డు అని, అబ్బబ్బబ్బబ్బా ఎటు వేయినా సిరాకత్తుంది. నిజంగా పనిచేసిన కాడ సప్పుడేక పైసలు ఇచ్చి, బియ్యం కాడికి పోతే ఒక నెంబర్ పట్టుకొని బియ్యం ఇచ్చి, బ్యాంకులకు పోతే ఒక బుక్కుతోటి 3 జీవితాన్ని నడిపితే చాలదా అండి? 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా రేషన్ కార్డు సొంతం కాలేదు. ఆ రేషన్ కార్డు వచ్చేదెన్నాడు? సొంత బియ్యం తెచ్చుకొని తినేదెన్నాడు? బతికేదెన్నాడు? ఇదే అందుకే అనిపిస్తుంది అన్ని జన్మల కంటే మనిషి జన్మ చెండాలమని. ఎన్ని తిరిగినా చివరికి మళ్ళా వచ్చి చేతులకు చూసేదాకా గ్యారెంటీ లేదు. అందులో పేరు తప్పుంటే 10 సార్లు పోవాలి, అందులో వయసు తప్పుంటే 10 సార్లు పోవాలి. మరి కరెక్ట్ వేజ్ చెప్తామంటే ఆధార్ కార్డుల వేజ్ మళ్ళీ తప్పు అవుతుంది, ఆధార్ కార్డుల వేజ్ చెప్తామంటే కరెక్ట్ వేజ్ తప్పు అవుతుంది. పెళ్ళం పెద్దది, మొగుడు చిన్నోడు.
మరి నిజం చెప్పుదామంటే పెళ్ళి చిన్నది కావాలి, మొగనిది పెద్దది కావాలంటే అక్కడ తప్పవుతుంది. ఇలాంటి చిక్కులతోటి మనిషి లెక్క బతకనిత్తురా. అసలు చిన్నప్పుడేమో ఆ బాధ, పెళ్ళయ్యాక ఈ బాధ, గవర్నమెంట్ వాళ్ళతోటి ఈ బాధ, వర్షాకాలం ఒక బాధ, చలికాలం ఒక బాధ, ఎండాకాలం ఒక బాధ. ఎండలకేమో భరించలేని బాధ ఉంది, చలికేమో అలా చలికి ఎలా బతుకుడని ఆ బాధ ఉంది, వర్షానికేమో నీళ్ళలో పడి ఎటువైనా ఎటొచ్చినా కొట్టుకపోడు రోగాలని ఈ బాధ ఉంది. అందుకనే నాకు మనిషి జన్మ అంటే విసికెక్కిపోతుంది. చిచి ఇంకా ముందైతే పుట్టేటోళ్ళకు పెరిగేటోళ్ళకు గవర్నమెంట్కు చెప్పేది ఒకటి, మనిషి పుట్టినాక ఇంటికి వచ్చి ఆధార్ కార్డు ఇయ్యి, పుట్టినాక ఇంటికి వచ్చే రేషన్ కార్డు ఇయ్యి. 2 చాలేయా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఈ ఆన్లైన్లు, ఈ ఖాతాలు, ఈ బుక్కులు, ఈ ఆఫీసులతోటి సంపకుర్రి. గవర్నమెంటు ఏ పని చేసినా ఒక 2-3 వినా ఒక్కటే ఆధార్ కార్డు అని పుట్టించారు కదా, దాంతో సర్వం పనులు చేయరు. ఈ సిగ్గులద్దు. నాకైతే అయ్యా అనిపిస్తుంది మీరు చేసే పనులు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 500కే సిలిండరు ఎన్నడో అమలు చేసిన అన్నారు, ఇప్పటికీ నాకు రాలే. ఏదండి అమలు? మీరు గెలక ముందు నుంచి 4,000 పింఛన్ వస్తుంది, అదే పింఛని ఇప్పటికీ 6,000 పింఛన్ రాలేదు. బియ్యము కాలు బాగలేని వాళ్ళకి 35 కిలోల కార్డు అన్నారు, ఆ కార్డు లేదు. మరి ఇంకెలా అండి? కాలు మంచి లేని వాళ్ళని తిప్పొద్దని ఫ్రీ బస్ ఇచ్చారు, బస్సులు అసలు అడిగే పెట్టరాదు. కాలు మధ్య లేని వాళ్ళు కూర్చుంటానికి ప్లేస్ ఎక్కడిది? కొంచెం హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. మెచ్చుకుంటారని ఇస్తే మీకు డబ్బు తక్కువైపోయాయి, మాకు ఎట్లా పోదామన్నా ఇబ్బంది ఎక్కువైపోయాయి. ఇక ముందైతే ఏవో ఒక్క 2 వినా ప్రపంచాన్ని నడపండి. ఇన్ని చిక్కులు పెట్టకండి. ఎందుకంటే మేము కొనుక్కున్న భూమి, మేము కొనుక్కున్న ఇల్లు, మేము వండుకొని తిండి, మేము పండించుకునే పంట, మాకే 190 పేపర్లతోటి చంపబడుతుంది. దీన్ని ఏదన్నా మార్చేది ఉంటే ఆలోచించి ఒక్క 2 వినా దేశం బతికేలా చేయండి. ఎందుకంటే తిరగలేక చెప్తున్నా, మీరు ఎలాగైనా ఆలోచించుకోండి, మీపై కోపం కాదు. ఇక చాలండి ఈ బతుకు. మనసులు తిరగకుండా ఏ ఊరిది ఆ ఊరికి చేయండి. ఏ ఊరి గ్రామ పంచాయతీ, ఏ ఊరి ఆన్లైను, ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి చేసే సౌకర్యం ఉంటే మీరు 1,000 పద్ధతులు పెట్టుకోండి, తప్పులేదు. ఎవ్వరు ఎక్కడికి తిరగకుండా చేయండి. ఇక మీరు ఇష్టం వచ్చిన పద్ధతులు అమలు చేయండి, మీరు ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చుకోండి. ఏ పనైనా ఇంటి దగ్గరికి వచ్చి చేయండి. నేను చెప్పేది ఇదే. మనిషి జన్మ చెండాలం అని అనిపించింది కూడా ఇందుకేనండి. బాయ్ అండి.